ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాము అన్నీ ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. దేవుడు నన్ను ఇన్స్టెంట్గా ఇట్లా హెచ్చిస్తే బాగుండు, ఇన్స్టెంట్గా నేను ఇట్లా అయిపోతే బాగుండు, ఇన్స్టెంట్గా నాకు మిరాకిల్ జరిగితే బాగుండు, ఇట్లా అనుకుంటూ ఉంటాం. ఏదైనా జరగని కార్యాలు చాలాసార్లు ప్రేయర్ చేసినా జరగలేదనుకోండి, ఎన్ని సంవత్సరాలైంది జరగలేదు, ఇప్పుడు జరిగిపోతే బాగుండు, ఇన్స్టెంట్గా జరిగిపోతే బాగుండు అనుకుంటాం. కానీ ఇన్స్టెంట్గా జరగాలంటే అలాంటి విశ్వాసం నీకు ఉండాలి. అలాంటి విశ్వాసం నీకు ఉంటే ఇన్స్టెంట్గా జరుగుతాయి. ఒక రక్తస్రావం గల స్త్రీ ఆమె అనుకుంది ఏమని, యేసుప్రభు వస్త్రపు చెంగు ముట్టగానే నేను బాగుపరచబడతానని. అంతమంది జనులు ఉన్న ఆమె పోయి వస్త్రపు చెంగు ముట్టి బాగుపరచబడ్డది. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళి ఆమె స్వస్థపరిచినట్లు మనం ఎక్కడ చూస్తుంటామంటే మత్తయి సువార్త 20:22 నుంచి, మార్కు సువార్త 5:25-34 వచనంలో, లూకా సువార్త 8:43 నుంచి 48 వచనాలలో మనం ఈ రక్తస్రావం గల స్త్రీని చూస్తూ ఉన్నాం. ఆమె వెంటనే ఆమె మనసులో అనుకొని వెళ్ళింది జరిగిపోయింది. వెంటనే ప్రభు అన్నారు, నాకెవరు ముట్టారు, ఎవరు తాకారంటే ఇంతమంది ఉన్నారు కదా జనులు, మరి ఎవరు ముట్టారని నువ్వు ఎలా చెప్పగలుగుతాం ప్రభు అన్నప్పుడు, ప్రభు లేదు నన్ను ఎవరు తాకారంటే వెంటనే ఆమె వచ్చి నేనే అని చెప్పి అక్కడ మాట్లాడుతుందండి. వెంటనే ప్రభు ఏమన్నారు, నీ విశ్వాసం నేను బాగుపరిచింది, వెళ్ళమ్మా అన్నారు. ఆమె విశ్వాసమే ఆమెను బాగుపరిచింది. అంటే ఆమె విశ్వసించింది ప్రభు చేస్తాడు, ఇన్స్టెంట్ హీలింగ్ చేస్తాడు దేవుడు, ఇన్స్టెంట్గా చేస్తాడు ప్రభు అని ఆమె విశ్వసించింది. నీలో విశ్వాసం ఉంటే ఇప్పుడే ఇన్స్టెంట్గా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అంతకంటే గొప్పగా దేవుడు చేయగలుగుతాడు. కానీ నీలో విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి ఇన్స్టెంట్ మిరాకిల్ కావాలంటే నీకు విశ్వాసం ఉందా?